आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। जिले महबूबाबाद के बयारा मंडल के मिटला गोडम सरकारी स्कूल को डाइस कोड अलॉट करने का मुतालबा करते हुए AISF के जिलाई कायदान ने कलेक्टर ऑफिस में यादाश्त पेश की। जिलाई सदर मागम लोकेश और जॉइंट सेक्रेटरी मेका वेंकटेश ने कहा कि स्कूल पहले ITDA के तहत था, अब मंडल परिषद के तहत है, लेकिन डाइस कोड ना होने से तुलबा को नुकसान हो रहा है। इन्होंने फौरी कार्रवाई का मुतालबा किया है। ఈ ప్రాంతం అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల ITDAలో ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ITDAకి సంబంధించిన అధికారులు దీన్ని మండల పరిషత్కు ఒప్పచెప్పేసి ఓడిసిని ఇచ్చేసి విద్యార్థులకు భోజన సౌకర్యాలు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఏఎస్ఎఫ్గా కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మండల పరిషత్ MAO గారి సహకారంతో పాఠశాలను ఓపెనింగ్ చేసి విద్యార్థులకు బోధన అందించడం అనేది కూడా శుభసూచకం. మండల MAO గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తాన్ని కూడా మీరు తీసుకొని స్కూల్ని పూర్తిగా ఓపెనింగ్ చేసేసి విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ని అందించాలని చెప్పేసి AISFగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ITDAకి సంబంధించినటువంటి దీని ఏదైతే ఆధారాలు ఉన్నాయో ITDAలో ఉన్నన్నింటినీ మండల పరిషత్ ద్వారా మండల పరిషత్కి కేటాయించి ఆన్లైన్లో ఉంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి AISFగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా గిరిజన ప్రాంతం కాబట్టి అంతా కూడా ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థులకు విద్య అందాలంటే ప్రతి ఒక్క ఊరిలో పాఠశాల ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక విద్యార్థి ఉన్న ఉపాధ్యాయులు ఉండాలని చెప్పేసి ఆ ఊరిలో పాఠశాలను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు కేటాయించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేస్తూ ఉంది. కావున ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపెట్టేసి ఇక్కడ స్కూల్కి సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ కల్పించి స్కూల్ని పూర్తిగా విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి AISFగా కోరుతాం.